మేడం బాగా ముందు ఓకే సార్. చాలా బాగుందమ్మా. అంటే డ్రైగా ఉంది వాతావరణం. అవును సార్, ఇక్కడ బాగా గ్రీనరీ ఉంది సార్. ఏంటంటే అక్కడ వచ్చి బోర్వెల్ రీఛార్జ్ సంబంధించి ఒక 30 ఎకరాల్లో 14 రైతులు వాటర్ షేరింగ్కి అయిపోయింది సార్. స్టార్ట్ చేయాలి ప్రారంభిస్తాము. సో ఎవరు ఆ రైతులు ఉన్నారు సార్, వీళ్ళందరూ ఉన్నారు సార్. వీళ్ళందరూ మీరందరూ అండి? అవును సార్. సో ఎంతమంది రైతులు మొత్తం మీద? 14 మంది రైతులు కలిపి ఎన్ని ఎకరాలు? 33 ఎకరాలు. అంటే ఆన్ అన్ యావరేజ్ 2 ఎకరాలు చిల్లర. సో ఎన్ని బోర్లు వేస్తాం? 4 బోర్లు వేస్తాం. నమస్కారం. 4 బోర్లు వేస్తారు. అంటే ఇప్పుడు ఇది కామన్ షేరింగ్? కామన్ షేరింగ్ సార్. అవును సార్, అంటే మొత్తము అమౌంట్ రేట్స్ నుండి ఉంది. వీళ్ళ కాంట్రిబ్యూషన్ 2500 పర్ ఎకర్ కాంట్రిబ్యూషన్. మొత్తం రేట్స్ నుండి పైప్ లైన్ ఇచ్చాం సార్. అవును సార్, 10 lakhs వరకు అయింది. అది ఒక స్టార్ట్ చేసిన సార్. అక్కడ ఫామ్ ఫండ్ కనిపిస్తుంది సార్. ఫామ్ ఫండ్ సార్. దానికన్నా పక్కన వచ్చి ఇది ప్లాంటేషన్, మ్యాంగో ప్లాంటేషన్ వాటర్ క్రాప్ అగ్రో ఫారెస్ట్రీ మోడల్లో 2 రైతులు పెట్టుకుంటున్నారు సార్. ఈ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాము. కొంచెం ఆ పక్కనే మళ్ళీ PMDS కింద ఒక 8 ఎకరాల్లో రైతులు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు సార్. మన వాళ్ళు చేస్తారా ఉపాధి హామీ ద్వారా? జలధారలో భాగంగా చెప్పారు కదా సార్, వాళ్ళకి అంటే ఉపాధి హామీ ద్వారా కూడా చేయించారు. మనం కూడా ఇచ్చాము. ఇదంతా అసైన్ ల్యాండ్? అసైన్ ల్యాండ్ CLDPలో చాలా 30 ఏళ్ళ నుండి కూడా సాగులు లేకుండా ఫీడ్గా ఉన్నాం సార్. 2-3 రకాలు మాత్రమే ఉండేది. దీని ద్వారా ఇవన్నీ కూడా సాగులోకి వస్తాయి సార్. ఈ భూములన్నీ కూడా వస్తాయి సార్. ఇదంతా పైప్ లైన్. ఇది చాలా బాగుంది. పూర్తిగా కల్టివేషన్ చేయని భూమి ఉంటుంది, వదిలేశారు. ఇక్కడ వరి పెట్టారు. ఇక్కడ అంటే వీళ్ళు ఆమె జూన్ వర్షం అప్పుడు పైరు పోసారు. పైరు పోసినాక ఇంకా నీళ్ళు ఎండిపోతాయని పెట్టుకోవాలి. వర్షం లేదని నీళ్ళు తక్కువ ఉన్నాయని ఇంటికి అదే వేరుశనగ, కంది, అలసంద పెట్టేసినాం. ఒక 10 రకాల పద్ధతిలోనే చేస్తాం సార్. నిన్న వర్షం బాగా పడిందా? ఇక్కడ కూడా పడిందా? మరి ఇప్పుడు ల్యాండ్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు అంటే కొంతవరకు క్రాప్ వచ్చేసింది. ఈ సైడ్ పైన PMDS మనకి రెడ్ సైడ్స్ హార్టికల్చర్ కూడా బాగా ఉంటుంది. హార్టికల్చర్ కూడా బాగా యాక్చువల్గా ఇది ఒరిజినల్గా నల్లమడపై గవర్నమెంట్ వర్షం కొంచెం ఫస్ట్ అక్కడ సరిగ్గా లేక 5,000కి నెల నుండి వెయిటింగ్. చాలా ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు చెప్పండి. అమ్మా మీరు స్టార్ట్ చేయండి. అన్న అన్న పట్టుకున్నారు రంగుల పన. అమ్మ సూర్యుడు ఉన్నప్పుడు దీపం అక్కడనే అక్కర్లేదు. పగలక్కర్లేదు దీపాలు. ఆడుకోవాలంటే దీన్ని 3-4 కూడా పెట్టచ్చు. 2 ట్రాన్స్ఫార్మర్లు, 4 బోర్లు, 2 సర్వీసులకు ఒక ట్రాన్స్ఫార్మర్. సో ఈ లైన్ ఇంత ముందు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వర్షం మీద ఏదైనా వచ్చినా కూడా ఈ బోర్వెల్ దగ్గర రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా కట్టాలి. ఈ రైతుల పైన మీ అందరి దీవెన ఉంటే సరిపోతుంది. అందుకని చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు రైతులతో కూడా అదే వీళ్ళ దగ్గర చాలా అద్భుతంగా చేశారు సార్. ఎగోపల్లి అని చెప్పారు. కదిరి మండలం సంబంధించి సార్ ఈ ఊరు కాదు సార్. ఇది ఏమంటే కాలువ నుండి 70 ఎకరాలు సాగులోకి వచ్చింది. రిజర్వాయర్ 50 ఎకరాలంతా ఊట పట్టిపోయేది సార్. 12 సంవత్సరాలు. మేడం వచ్చే మళ్ళీ మేడం చెప్పిన విషయం. మేడం ఎట్లుందంటే మేడం 2-3 దప్పాలు తిరిగి అందరినీ దేవాల కాడ అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి ఇటాచులు తెచ్చి ఇప్పుడు డామ్ కింద నుండి చెరువుల దాకా తోడింది సార్. 4 చెరువులు మరలు వినే వచ్చే నెలతోనే. నెక్స్ట్ వీళ్ళ విలేజ్ మీరు కదిరి వచ్చినప్పుడు విజిట్ చేయండి సార్.
చాలా ప్రాజెక్టు పైప్ లైన్ చేసుకోవడానికి కూడా సార్ మేడం మాతో యుద్ధం చేసినట్లు చేసింది సార్ కాలనీలో ఊర్లో మీటింగ్ పెట్టి 6 నెలలు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. సార్ ఇది స్టార్ట్ చేపిస్తాం సార్. EMDS అనే పదం వాడకూడదు. వేరుశనగ కంది కదా, ఐ థింక్ పల్సెస్ కి మంచిదే ఇది. కంది బాగానే కనబడుతుంది, బాగానే ఉంది. అలసంద పెసర అదిలే ఇప్పుడు మనం కంది అంటే కందిలో 3-4 రకాలు కలిపి మనం వేస్తాం. పద్ధతిలోనే చేసినాం దాంట్లో ఉన్నాయి సార్, అలసంద ఉంది, కంది ఉంది, గ్రౌండ్ నట్ ఉంది. మళ్ళీ గ్రౌండ్ నట్ వెళ్ళకండి, మళ్ళీ అది విత్తనం అది రేట్ ఎక్కువ సార్ అప్పుడే మేలో వేసేసినారు సార్. రోడ్డు వర్క్ అప్పుడు రోడ్ వేసినప్పుడు చెప్పండి. ఇది ప్యాచ్ సార్. ప్యాచ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకు 30 ఎకరాలు. పైప్ లైన్ చేసి ఉండేది రెడ్ లైన్లో ఈ లైన్లో వచ్చేది ఇది 4 ఇంచుల పైప్ వేసి అంటే మెయిన్ లైన్. ఈ లైన్ ఈ కలర్ ఉండేదంతా 3 ఇంచుల పైప్. ఇది వచ్చి 2.5 మన బోర్వెల్స్ పాయింట్ నుంచి ఎల్లో సార్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి బోర్వెల్స్ సార్. ఓకే, తర్వాత మిగతా అవుట్లెట్ సార్. అంటే ఈ ప్రెషర్ మెయింటెనెన్స్ దీనికి సంబంధించిన నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఎవరు తీసుకున్నారు? వేరే వాసన టెక్నికల్ ఉంది. తర్వాత మా దగ్గర మన దగ్గర ఎవరు చేస్తారు? అది ఇంజనీర్ ఏపీ MIP వాళ్ళకి ఉంటుందా? అవగానా నవీన్ సార్ పైప్ లైన్ ఇంజనీర్ ఉంటారు. అంటే ఈ 40 ఎకరాలకి కూడా ఈ 4 వెల్ నుంచి ఒకటి సార్ వాళ్ళు యాక్చువల్గా సార్ ఒక కమ్యూనిటీ ఫారం పని పెట్టుకుంటే సార్ మరీ బాగుంటుంది సార్. ఎందుకంటే అక్కడ నుంచి యూనిఫామ్గా డిశ్చార్జ్ అవుతుంది సార్. ఎందుకంటే సెక్షన్స్ ఇది కింద నుంచి లాగాలి కదా సార్. ఒక 500-600 ఫీట్ నుంచి వాటర్ డెప్త్ నుంచి డిస్ట్రిబ్యూట్ అంటే కష్టం అవుతుంది సార్. ఒక కాంపౌండ్ కూడా మనకి 75 అంటే అలా పెద్ద కాంపౌండ్, అంటే దానికి మనకి టార్ప్లిన్ షీట్ కూడా ఇస్తారు. అవును సార్, మన హార్టికల్చర్ లో ఉంది. ఒక్క కాంపౌండ్ కి 1 లక్ష రూపాయల దగ్గర 75,000 సార్ 80,000 మంచి సార్ కమ్యూనిటీ ఫార్మ్ పార్ట్ సార్. ఒక ఎకరా తవ్వుకుంటే 8 lakhs అయ్యింది ఫస్ట్. ఒక 6.5 lakhs సబ్సిడీ వస్తుంది సార్ అందరి నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు బోర్వెల్ లో డిఫరెంట్ ప్రెషర్ తోటి వాటర్ వస్తాయి కదా, అంతా ఒకసారిగా కాంపౌండ్ లో వేసుకొని ఈ డ్రిప్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. సాధారణంగా యూనిఫామ్గా వాటర్ స్ప్రెడ్ అవుతుంది. సడన్గా కరెంట్ పోయినా ఏం పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆ కాంపౌండ్ కూడా మనకి హార్టికల్చర్లో ఉంది సబ్సిడీతో. అది చిన్నదే, చిన్న సార్ ఇందాక పోయొచ్చు సార్ రామచంద్ర గారని. మనం ఎంత ఇస్తాం సైజ్ అది? సార్ మనది సార్ 20/20కి 90,000 సబ్సిడీ వస్తుంది సార్ యాక్చువల్గా. బట్ 1 acre అంటే సైజ్ ఎట్లా ఉండుకోండి సార్. 1 acre 4,000 square meters వచ్చేటట్టుగా తవ్వుకుంటే మాత్రం సార్ 8 lakh యూనిట్ కాస్ట్ మీద 6.5 lakh దాకా సబ్సిడీ వస్తుంది సార్. ఎట్లా 5 మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్లాంటేషన్ వస్తుంది కాబట్టి ఇస్తాం సార్ మాకు రెడీ. అది కూడా చూసుకోండి, అది కూడా ఆలోచించండి. మన హార్టికల్చర్లో ఉంది అవకాశం. ప్లాంటేషన్. సో ఇది బాగుంది. సో ఇది ఏంటి మామూలుగా మధ్యలోకి వెళ్ళండి. రైతులు చెప్పండి. రైతులు చెప్తే ఇంకా మీ సంతోషం. భూములు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. రండి మధ్యలోకి. వాళ్ళు ఈ భూమిలో మీ భూమి ఎక్కడ ఉందో చెప్పు. వెళ్ళు, దాన్ని తొక్కి. వెళ్ళు, తొక్కి, చేయి, ఏం పర్లేదు, హాయిగా వెళ్ళు. అది ఎక్కడ ఉంది? నీ సర్వే నెంబర్ చెప్పు. అదా 1 ఎకరా 90. ఎంత 200 చెప్తాడు. నెంబర్ చెప్పు. కార్యక్రమం చాలా మంచిది కాబట్టి ఈరోజు చూస్తే మనకు వర్షం కూడా వస్తుంది ఇక్కడ. ఇది ఒక మంచి శుభ సూచకం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఉన్నటువంటి రాయలసీమలో మన సత్సాయి జిల్లా బాగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అండ్ నీళ్లు చాలా విలువైంది, చాలా పొదుపుగా వాడుకోవాలి. అందులో నేను ఎప్పటి నుంచో ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. కానీ స్వచ్ఛంద సంస్థలు పార్టిసిపేట్ చేసినంత యాక్టివ్గా చెప్పాలంటే మన డిపార్ట్మెంట్స్ కూడా అంత యాక్టివ్గా పనిచేయవు. సో వీళ్ళు చాలా చక్కగా రైతులతోటి బాగా కలిసి వాళ్ళతో మాట్లాడి దొన్నికోటలో వాళ్ళతోటి ఆల్రెడీ చేయించారు వాటర్ షేరింగ్ మోడల్. ఈరోజు కూడా ఇక్కడ 14 మంది రైతులు 30 ఎకరాలని ఒక 4 బోర్ల ద్వారా పైప్ సిస్టమ్స్ అన్ని పెట్టి చక్కగా వాటర్ షేరింగ్ అనే కార్యక్రమానికి ఒక నాంది పలకడం అనేది చాలా 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 సంతోషదాయకమైన విషయం. సో ఇదే రకంగా రైతులు కనుక అంటే ఏదైతే మనకి ప్రకృతి నుంచి వచ్చేటువంటి వర్షం కానీ, నీరు కానీ, గాలి కానీ ఇవన్నీ కూడా మనం అందరికీ ఒకరికొకరు షేర్ చేసుకోగలిగితే మనం అనవసరంగా ఎక్కువ బోర్లు వేయడం. ఒక రైతు బోర్ వేస్తారు, 1000 అడుగులు వేస్తే పక్కన ఉన్న రైతు 1500 అడుగులు బోర్ వేస్తారు. ఆ పక్కన ఉన్న బోరు డ్రై అయిపోతుంది. సో ఈ రైతులు ఒకరి మధ్యలో ఒకరు గొడవలు కూడా వస్తున్నాయి కొన్ని చోట్ల. సో ముఖ్యంగా ఇలా వాటర్ కనుక షేర్ చేసుకున్నట్లయితే
తక్కువ బోర్లతో ఎక్కువ వ్యవసాయం మనం చేయొచ్చు, ఎక్కువ దిగుబడి సాధించవచ్చు, రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు రెడ్స్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకొని, అంటే మన డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ కానీ, ఏపీఎంఐపి కానీ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ మేము కూడా కలిసి మీకు విత్తనాల సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేదంటే ఫామ్ పాండ్ కానీ, ఇందాక మన అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు చెప్పినట్టు అన్ని, ఈవెన్ ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా దారి సమస్యలు ఉంటే రోడ్డు కానీ, ఇవన్నీ ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం. దయచేసి మన ఎన్జిఓస్ కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో మా దృష్టికి తీసుకొస్తే, అంటే అన్ని కలెక్టర్ దృష్టికి అక్కర్లేదు, ముందు మండల స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్, ఎల్నినో యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసాం. సో తహసీల్దార్ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్, వీళ్ళందరూ ఎల్నినో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళకి మీరు దృష్టిలో తీసుకెళ్తే వెంటనే ఈ దారి సమస్యలు కానీ, లేదంటే సబ్సిడీ ఇష్యూస్ కూడా మీరు సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నిజంగా ఇక్కడ ఎవరైతే ఈ రైతులు నలుగురు కలిసి, ఆ 14 మంది కలిసి ముందుకు వచ్చారో, ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కడన్నా మీరు చేస్తారంటే డెఫినెట్ గా మా వైపు నుంచి సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, చాలా బాగా చేస్తున్నాను. దారి సమస్యలు ఎవరు వీళ్ళు ఏవైతే దారి ఇష్యూస్ ఉన్నాయో, ఎంపీఓ గారు అండ్ ఏపీఓ మీ ఇద్దరు దారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే సార్ట్అవుట్ చేయండి. ఇక్కడ మీకు దారి దారులు ఉన్నాయి సార్, ఇది మట్టి రోడ్ అడుగుతున్నారు. మట్టి రోడ్ అర్చద్దు అంటే గవర్నమెంట్ నుండి ప్లేస్ ఉంది, విలాకట్టు సమస్య లేదు, మట్టి రోడ్డు ఎన్ఆర్ఎస్ నుండి వేస్తారు. మట్టి రోడ్డుకి ఇవ్వడానికి నేను శాంక్షన్ ఇస్తాను, దారిని చూపిస్తారు మీరు. వీళ్ళే సార్ ఈ ఊర్లో తెలంగాణ అంటే ఆల్రెడీ ఇచ్చాము, గోకులం షెడ్ లో ఒక నియోజకవర్గం 50 ఇచ్చాము. మోస్ట్లీ అది చూడండి. చెరువులో పాట అవినాశ్ వాళ్ళందరూ కూడా ఇల్లు రాయించారు. కోర్టు కాలేదు సార్, ఈరోజు కోర్టు అయింది. అప్పుడు కోర్టు అయిన తర్వాత చేస్తారని చెప్పారు. అది అవ్వకపోతే చెప్పండి, 5 చూడండి అయిపోయింది అన్నారు.